నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, అల్లు అర్జున్ వివాదం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అంటే అరెస్ట్ వరకు వెళ్ళారు, ఒక నైట్ అంతా ఉన్నారు, బయటకు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు బెయిల్ రద్దయ్యే ఛాన్స్లు ఉన్నాయి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది మేడం ఈ విషయంలో? అసలు ఆద్యంతం ఈ కేసు తప్పులు తడగగానే నడుస్తుంది. ఇప్పుడు ఎలా ఉందంటే ఆ రేవతి చనిపోవడము, ఆ బాబు హాస్పిటల్లో ఉండటం మాత్రమే వాస్తవాలుగా కనిపిస్తున్నాయి. మిగతా అన్నీ ఎవరికి తోచిన అబద్ధాలు వాళ్ళు చెప్తున్నారు. ముందుగా ఈ ఘటన జరిగింది అనగానే వీళ్ళు పోలీసులు, డీసీపీ, ఏసీపీ స్థాయి పోలీసులు ఏమిచ్చారు స్టేట్మెంటు? అసలు మాకు ఇలా అల్లు అర్జున్ వస్తున్నాడు, బందోబస్తు కావాలి అని మాకు అప్లికేషనే రాలేదు అన్నారు. ఓకే, మరి అప్పుడు థియేటర్ వాళ్ళు ఏం చేశారు? ఇదిగోండి మేము మీకు ఈ అప్లికేషన్ ఇచ్చాము, ఇస్తే మీరు ముద్ర కూడా వేసి ఇచ్చారు మాకు అని వీళ్ళు బయట పెట్టారు. వీళ్ళు బయట పెట్టిన తర్వాత వాళ్ళు బాగా ఆలోచించుకుని మేము అవునన్నామా, మేము ఇస్తామన్నామా బందోబస్తు, మీరు వచ్చి మళ్ళీ ఏంటి మీ ఇస్తున్నారా లేదా అని అడగాలి, కనుక్కోక్కర్లేదా? అంటే అప్లికేషన్ ఇచ్చినంత మాత్రాన అవునని కాదు, ఎస్ అనిపించుకోవాలి అనేది చెప్తున్నారు. లాజికల్గా ఇది కరెక్టే. సరే, పోలీస్ స్టేషన్ ఎంతో దూరంలో లేదు. మరి ఆ టైంలో పోలీసులు కూడా ఉన్నారు కదా మేడం? అదే చెప్తున్నా, పోలీస్ స్టేషన్ ఎంతో దూరం లేదు. ఇక్కడంతా జనాలు పొద్దు నుంచి పిచ్చోళ్ళు మాదిరి తిరుగుతున్నారు, చొక్కాలు చింపుకుంటా అనే సంగతి తెలుసు మీకు. తెలిసినప్పుడు అరే వీళ్ళు అసలు బందోబస్తుకు అప్లై చేశారా లేదా అని థియేటర్ వాళ్ళని అడగాలి ఒకసారి. ఒకవేళ డౌట్ వస్తే అప్లికేషన్ తిప్పి చూసుకోవాలి. ఏమీ చేయకుండా చక్కగా వీళ్ళు కూడా వెళ్ళి అల్లు అర్జున్ ఎప్పుడు వస్తాడో చూద్దామని చెప్పి పోలీసులు కూడా వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. వీలైతే సినిమా చూసి వద్దాం అనుకున్నట్లు కనిపిస్తుంది తప్పితే వేరేగా లేదు. పోలీసుల్ని బ్లేమ్ చెయ్యాలి ఈ విషయంలో, వాళ్ళని బ్లేమ్ చేస్తున్నామని కాదు, అంటే ఇంకెవరిది తప్పు లేదని కాదు. థియేటర్ వాళ్ళది మొత్తం 100% వాళ్ళు కరెక్టు, అల్లు అర్జున్ కరెక్టు అని నేను అనట్లేదు. ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్న నాటకం మనందరికీ వీళ్ళు వేస్తున్న ఏమనాలి, దీన్ని తోలుబొమ్మలాట అని కూడా అనొచ్చు, అంత జగుప్స కలుగుతుంది. అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పోలీస్ డిపార్ట్మెంటు ఇంత నిమ్మకు నీరెత్తనట్టుంటుందా అని వీళ్ళు చూపించారు. లెటరు చూపిస్తే మేము అవునలేదు కాదనలేదు కదా అని వాళ్ళు కొట్టిపారేశారు దాన్ని. ఇప్పుడు అతనికి బెయిల్ వచ్చిన తర్వాత మీరు అత్యుత్సాహం ప్రదర్శించారు, ఏమీ ఒక టెర్రరిస్ట్ని పట్టుకున్నట్లు అతని బెడ్రూమ్లోకి వెళ్ళి మరి బాత్రూంలోకి వెళ్ళి మరి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఓ పక్క ఈరోజే వాదనలు జరుగుతున్నాయి కదా, ఆర్గ్యుమెంట్స్, అలాంటప్పుడు ఎట్లా తీసుకొచ్చారు అనే దానికి ఏం చెప్తున్నారంటే వీళ్ళు సింపుల్గా మేము అసలు బందోబస్తు ఇవ్వలేము అని థియేటర్ వాళ్ళకి మేము ఉత్తరం ఇచ్చాము అని చెప్తున్నారు. మరి ఇంత జరిగితే ఈ కింద పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏసీపీ డీసీపీ వాళ్ళకి ఏమి రిపోర్ట్ ఇవ్వలేదా? ముందు వాళ్ళు ఏమడుగుతారు, ఇలాంటిది ఏదన్నా ఉందన్నప్పుడు దానికి సంబంధించిన ఫైల్ అంతా పట్టరండి అంటారు. అది ప్రిపేర్ అయ్యి దాని ప్రకారం మాట్లాడతారు వాళ్ళు. ఫ్యాక్ట్స్ చెప్పాలి కదా మరి పెద్ద ఆఫీసర్లు అన్నప్పుడు. మరి ఇవన్నీ ఎలా జరిగినాయి? మొన్న ఒక రోజు మనం మాట్లాడుకున్నప్పుడు ఇంకొకటి కూడా మాట్లాడాం, ఇది డిపార్ట్మెంటు గొడవ. అసలు ఈ సినిమాకి రాత్రిపూట ఎందుకు షోకి అనుమతి ఇచ్చారు? ప్రీమియర్ షో ఎందుకు ఇచ్చారు రాత్రిపూట అనేది ఒకటి. ఏం కొంపలు అంటుకుపోతున్నాయి, ఏం పొద్దున్న 6 నుంచి మీరు షో వేసుకోలేరా అన్నాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాం. ఆ రోజు మనకు అసలు ఇంత లుకలకలు తెలియదు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్ని వెర్షన్స్ మార్చింది, ఇంత స్టోరీ జరిగింది మనకు తెలియదు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఆర్చుకుని తీర్చుకుని హైకోర్టు, వీళ్ళు ఫస్ట్ ఇంటికి వెళ్ళి బడబడ తీసుకొచ్చేశారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఆ తర్వాత గాంధీకి తీసుకెళ్లారు, ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లారు. ఇవన్నీ చేసేసి రిమాండ్ ఇచ్చిన తర్వాత చెంచులు కూడా జైలుకి పంపించిన తర్వాత ఇక్కడ ఇతనికి ఇంటీరియం బెయిల్ వచ్చింది హైకోర్టులో. అదే ఇంటీరియం బెయిల్ వచ్చేసింది కదా, మరి ఇప్పుడు కింద కోర్టుది రద్దు అయింది.
మీరు కొంచెం ఈ వేళ వరకు ఆగి ఉన్నట్లయితే శనివారం రోజు పొద్దున్నేనో లేకపోతే శుక్రవారం సాయంత్రమో హైకోర్టులో అది హైకోర్టే చూసుకునేది. ఒకవేళ అక్కడ ఈ మధ్యంతర బెయిల్ రాలేదనుకోండి, హైకోర్టే చెప్పేది. కాకపోతే ఆదేశాలు ఈ పోలీస్ స్టేషన్కే ఇస్తారు, సంబంధిత పోలీస్ స్టేషన్కే ఇస్తారు. ఈ కొంచెం ఆగకుండా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ కథలన్నీ చెప్తున్నారు మనకి. సరే, ఇక రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత ఇప్పుడు అందరి దగ్గర నుంచి వస్తున్న ప్రశ్నలకి వీళ్ళు ఏమంటున్నారంటే, లేదు మేము అసలు బందోబస్తు ఇవ్వలేమని చెప్పి లెటర్ రాసేసాము, అయినా కానీ అల్లు అర్జున్ వచ్చాడు. అల్లు అర్జున్ కాదుగా మీరు లెటర్ రాసింది, థియేటర్ వాళ్ళకి. థియేటర్ వాళ్ళు కదా అల్లు అర్జున్కి చెప్పాలి, బాబు మాకు పోలీసుల దగ్గర నుంచి శ్రీముఖం వచ్చింది, లెటర్ వచ్చింది కాబట్టి మీరు రావద్దు అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలా? ఇక్కడ థియేటర్ వాడిదన్నా తప్పు కావాలా, పోలీసు వాళ్ళదన్నా తప్పు కావాలా? అల్లు అర్జున్ ఏముంది? అల్లు అర్జున్ మధ్యంతర బెయిలు రద్దు కోసం మీరు ఢిల్లీ పరిగెడతామని చెప్పటం ఎంతవరకు కరెక్టు? అంటే ఇక్కడ అల్లు అర్జున్ తప్పేమీ లేదని కాదు నా ఉద్దేశం. చట్టపరంగా అతని మీద ఏ విధంగా తీసుకుంటారు, ధర్మము, న్యాయము, నైతికము అంటే వాటి ప్రకారం అల్లు అర్జున్ కారణం అవ్వచ్చు. అసలు ఇదంతా వచ్చిందే అల్లు అర్జున్ వల్ల కాబట్టి, సినిమా రిలీజ్ అవటం వల్ల కాబట్టి, మనం ఏదన్నా మాట్లాడాలి అనుకుంటే జనాంతికంగా మాట్లాడాలంటే మాట్లాడవచ్చు. కానీ చట్టం ప్రకారం అతను చేసింది ఏముంది? అతను పోలీస్ స్టేషన్లో అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను వస్తున్నాను బందోబస్తు ఇవ్వండి అని. థియేటర్కి వస్తున్నాడు కాబట్టి థియేటర్ వాళ్ళది రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఏమైనా ఇక్కడ ఈ రావటం పోవటం వల్ల బిజినెస్ అయితే ఎవరికి లాభం? థియేటర్ వాళ్ళకి లాభం, అల్లు అర్జున్కి లాభం, లేదు అనుకుంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి లాభం. అసలు ఇంతవరకు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ సంగతి ఏంటో తేల్చట్లా. అసలు వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు మేము అర్ధరాత్రి షోలు వేసుకుంటామని అడిగింది. అర్ధరాత్రి మధ్యలో దరు అని అర్ధరాత్రి షోలతోటి ఏం పని? సరే, వీళ్ళు వేశారు షోలు, అల్లు అర్జున్ వచ్చాడు. అసలు ఈ సినిమాకి వచ్చిన వాళ్ళ గురించి వీళ్ళకైనా దేనికోసం వచ్చారు? ఇప్పుడు అర్ధరాత్రి కూడా స్వాతంత్ర పోరాట కాలంలోనో లేకపోతే ఇంకొకసారో రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఏ బస్ ఛార్జీలు పెరిగితేనో లేకపోతే పెట్రోల్ ఛార్జీలు పెరిగితేనో వచ్చారంటే ఒక అర్థం ఉంది. సినిమాకి అర్ధరాత్రి చలిలో ఇద్దరు బిడ్డలను వేసుకుని, సరే ఇప్పుడు చచ్చినోడి కళ్ళు చాలడు, మనం ఏమి మాట్లాడితే ఇప్పుడు నన్ను నెగిటివ్గా సినిమాకి రావడం తప్ప అని నన్ను అడుగుతున్నారు. నేనేం చెప్తాను అట్లా అంటే? మరి చూసి మీరు రోడ్లో తలబెడతానంటే ఎవరేం చేస్తారు? ఏది ఏమైనా ఇప్పుడు పైగా ఇంకొక వివాదం ఏంటి? అల్లు అర్జున్ వాళ్ళు మేము జరిగిన దానికి చింతిస్తున్నాము, చాలా ఆలస్యంగా, దాదాపు వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడానికి 24 గంటలు 36 గంటలు తీసుకున్నారు టైము. అంత టైం తీసుకోకూడదు లెక్క ప్రకారం, తీసుకొని ఏం చేశారంటే, మేము 25 లక్షలు ఇస్తాము, పైగా ఆ ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మేము చూసుకుంటాము, అలాగే ఆ పిల్లోడి హాస్పిటల్ ఖర్చులు కూడా మేము భరిస్తాము అని చెప్పి అల్లు అర్జున్ చెప్తే, ఇప్పుడు నిన్న ఎస్పీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? కాదు ప్రభుత్వం భరిస్తుంది అని. ప్రభుత్వం ఎందుకు భరించాలి? మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పెట్టుకోవాలి. అసలు అల్లు అర్జున్ ఇస్తానన్న డబ్బులు కూడా, సరే అల్లు అర్జున్ బాధ్యత తీసుకుని ఇస్తానన్నాడు, తప్పేమీ లేదు, ఆయనకున్న 100 కోట్లలో ఒక 25 లక్షలు ఇచ్చిన మాత్రం పోయేదేమీ లేదు. కానీ దీనికి బాధ్యత వహించాల్సింది థియేటర్ వాళ్ళును మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి ఇంకా డబ్బులు ఇప్పించండి ఆ కుటుంబానికి, తప్పేమీ లేదు. వీళ్ళు సంపాదించుకున్న దాంట్లో ఈ అభిమానులు రక్తం పీల్చేటట్లుగా 1200 600 టిక్కెట్లు చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళని పెనలైజ్ చేయాల్సిందే. పైగా ఇంకోటి ఏం చెప్తున్నారంటే, అరెస్ట్ తర్వాత కలెక్షన్స్ కూడా బాగా పెరిగినాయి అని చెప్తున్నారు. పుష్ప మూవీ కలెక్షన్స్. సరే, ఏది ఏమైనా బాధాకరమైన విషయం, చనిపోయిన రేవతి రాదు, ఆ బిడ్డ ఆరోగ్య పరిస్థితి, కనీసం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయట్లేదు. సినిమా వాళ్ళందరూ వెళ్ళి అల్లు అర్జున్ చూస్తున్నారు ఎందుకు, ఆ బాబుని చుక్క సంగతి పట్టించుకోవట్లేదు, మాట్లాడట్లేదు ఏంటి అంటే, అసలు మాట్లాడటం పట్టించుకోవడం సంగతి పక్కన పెట్టి హాస్పిటల్ వాళ్ళు కూడా ఎందుకో ఇంత నిర్దయగా ఉన్నారు, ఇంత రెస్పాన్సిబుల్గా ఉన్నారు. ఆ బాబు ఆరోగ్యం ఎట్లా ఉంది, అసలు ఏం జరిగింది, మీరు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు,
అనేది అందరికీ చెప్పకపోవచ్చు. కానీ ప్రస్తుతం ఈ బాబు ఆరోగ్యం ఎలా ఉంది, ఎన్నాళ్ళలో కోలుకునే అవకాశాలు ఉన్నాయి ఏంటి అనేది అయితే హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేయాలి కదా, హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయట్లేదు. ఈ తొక్కిస్లాట్లో బ్రెయిన్ డ్యామేజ్ అయింది, చాలా ఇవన్నీ విషమంగా ఉంది ఊహాగానాలే. ఇవన్నీ ఎవరు చెప్పారు మనకు? ఆథెంటిక్ న్యూస్ ఏది అసలు? అది ఎవరు చెప్పాలి? హెల్త్ బులెటిన్లు రావాలి, ఇదిగో ఇందుకు అయింది, ఈ అబ్బాయికి ఇలా ఉన్నాడు, మేము నమ్మకం పెట్టుకున్నాము, హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని, ఫర్దర్ కాంప్లికేషన్స్ ఉండవని ఉంటుంది కదా, ఒక 4-5 లైన్లు హెల్త్ బులెటిన్ ఉంటుంది కదా, అది రిలీజ్ చేయడానికి ఏంటి బాధ? మొన్న మా POW సంధ్య వాళ్ళు, యాక్చువల్లీ నేను కూడా వెళ్ళలేకపోయాను. వెళితే బాబుని చూడనివ్వాల, అదేమంటే ఐసీయూలో ఉన్నాడు చూడకూడదు అన్నారు. వాళ్ళ నాన్న తప్పితే ఎవరిని వెళ్ళనివ్వట్లేదు అన్నారు. సరే ఓకే, మరి మేము వచ్చాం బాబుని చూడటానికి, చూపించకపోయారు. హెల్త్ బులెటిన్ అన్న ఏంటి అసలు, అబ్బాయి హెల్త్ కండిషన్ ఏంటో మాకు చెప్పండి అని అడిగితే ఎవరూ చెప్పలా. ఎవరు నోరిప్పి చెప్పకపోగా ఇదిగో ఇక్కడ ఉన్నారు, ఇదిగో అక్కడ ఉన్నారని ఆ ఫ్లోర్కి ఈ ఫ్లోర్కి తిప్పి, ఇక వీళ్ళు ఆన్సర్ ఇచ్చేటట్టు లేరు అని చెప్పి ప్రెస్తోనే మాట్లాడదామని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఆవిడ. అసలు ఆ బాబు ఎలా ఉన్నాడో చెప్పట్లేదు, అసలు బాబుకి ఏమైంది, అసలు ప్రస్తుత కండిషన్ ఏంటి చెప్పమంటే చెప్పట్లేదు అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఇంకా కనీసం అలా వెళ్ళి అడిగినందుకు నిన్న హెల్త్ బులెటిన్ రిలీజ్ అయింది. పైగా ఖర్చులు ప్రభుత్వం పెట్టుకుంటుంది అని. మరి ఇన్ని వ్యవహారాల మధ్య అంటే పేదోడి ప్రాణం అంటే ఇంత లెక్క ఉండదు కావన్సు అనిపించేటట్లు, ఇప్పుడు ఆయన జస్ట్ 13 గంటలు జైల్లో ఉండొస్తేనే వీళ్ళందరూ కూడా, ఇప్పుడు వీళ్ళందరూ సినిమా హీరోలేనండి, వీళ్ళందరూ ఈ సినిమాలు ఆడుతూనే ఉన్నాయి. వీళ్ళందరినీ ఏ అభిమానులో, నటనంటే ఇష్టపడేవాళ్ళు, లేకపోతే కనీసం వినోదం కోసం అందరూ సినిమాకి వెళ్తేనే కదా వీళ్ళ సినిమాలు నిర్మాతలు మళ్ళీ సినిమాలు తీయగలుగుతారు. అని వీళ్ళకి ఆ మాత్రం లేదా? ఒక అమ్మాయి చనిపోయింది సినిమా హాల్లో, ఒక అబ్బాయి ఇట్లా హాస్పిటల్లో ఉన్నాడు అని ఇప్పుడు మాట్లాడరు ఏంటి? ఏం అర్థం కావట్లేదు అసలు. ఏం జరుగుతుందో అసలు మన చుట్టూ ఉన్నవాళ్ళు ఒక ఆవేదన కానీ, ఒక బాధను కానీ, ఒక కన్సర్న్ చూపించట్లేదు ఏంటి అనేది బాధగా ఉంది. ఇది అన్నిటికన్నా బాధాకరంగా ఉంది. మనిషి చనిపోయిన దానికంటే కూడా, అంటే వీళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తప్పితే వేరే వాళ్ళ గురించి వీళ్ళు ఏం పట్టించుకోరా అనిపించేలాగా ఉంది. ఇంత బాధాకరంగా ఉంది వ్యవహారం. ఇప్పుడు ఏంటి మేడం ఫైనల్గా ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే బెయిల్ రద్దయ్యే ఛాన్స్ ఉందంటారా లేదంటారా? 99.9% బెయిల్ రద్దయ్యే పరిస్థితి లేదు.